హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చానండి. ప్రాకార దర్శనం పాపనాశనం, శిఖర దర్శనం చింతనాశనం, దైవ దర్శనం దుఃఖనాశనం అని. ఇది మన పెద్దలు చెప్పిన మాట. పెద్దలు చెప్పిన మాట అంటే పెద్దల మాట చద్ది మూట అంటాం కదా. చద్ది మూట మనకి ఎంతటి ఆరోగ్యాన్ని కలిగిస్తుందో అలా ఈ మాటలు కూడా మనకు అంతే మేలును చేకూరుస్తాయి. ఒకసారి మీనింగ్ చూద్దాం. ప్రాకార దర్శనం పాపనాశనం. ప్రాకారము అంటే మనం ఆలయాలకు వెళ్తూ ఉంటాం. కార్తీక మాసం అంటే శివాలయాలకు ఖచ్చితంగా వెళ్తాం కదండి, దైవ దర్శనం చేసుకోవడానికి. అలా వెళ్ళినప్పుడు ఆలయం యొక్క ప్రాకారాన్ని మనం ముందు చూస్తాం. ప్రాకారము అంటే ఆలయం చుట్టూరా ఉండేటటువంటి పిట్టగోడ అని అర్థం. గోడ కడతాం కదండి, ఆలయం చుట్టూరా గోడ ఉంటుంది, దాన్ని ప్రాకారము అంటాము. దాన్ని ముందుగా చూడడం వల్ల మన పాపాలు నశించిపోతాయి. తర్వాత శిఖర దర్శనం చింతనాశనం. శిఖరాన్ని చూస్తాం తర్వాత మనం, ఆలయ శిఖరాన్ని. ఆ శిఖరాన్ని చూడడం వల్ల మన చింతలన్నీ తొలగిపోతాయి. నెక్స్ట్ దైవ దర్శనం దుఃఖనాశనం. దైవాన్ని తర్వాత చూస్తాం చివరగా. దైవ దర్శనం దుఃఖనాశనం. మనకు దుఃఖాలుంటే ఆ దుఃఖాలన్నీ కూడా దైవాన్ని దర్శించడం వల్ల తొలగిపోతాయి అని మన పెద్దలు చెప్పిన మాట. కాబట్టి ఇలాంటి మాటలన్నీ మనకెంతో మేలు చేస్తాయి. కాబట్టి మనం వాటిని శిరసా వహించాలి, అంటే పాటించాలి అని అర్థం. తర్వాత ఇంకొక మంచి విషయం ఏంటంటే, మనం శివాలయానికి వెళ్తే ప్రసాదం వెనక్కి తెచ్చుకోకూడదు అంటారు. ఎప్పుడు తెచ్చుకోకూడదు? చండీశ్వరుణ్ణి తలుచుకోకుండా వెనక్కి తెచ్చుకోకూడదు. అంటే శివుని భక్తుల్లో చండీశ్వరుడు మొదటగా అర్హత ఉన్నవాడట భక్తుడిగా. కాబట్టి మనం ఏ ప్రసాదం తెచ్చుకున్నా, అంటే ఏ ప్రసాదం అంటే విభూతి తెచ్చుకున్నా, లేదంటే తీర్థం తీసుకున్నా, లేదంటే ప్రసాదం ఏమైనా వాళ్ళు పెట్టింది తినాలనుకున్నా, మనం ముందుగా చండీశ్వరుణ్ణి తలుచుకోవాలి. అతన్ని తలుచుకున్న తర్వాతే మనకు ఆ ప్రసాదాన్ని స్వీకరించే అర్హత వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి వరకు తెలియకపోయినా ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసు కాబట్టి ఖచ్చితంగా తలుచుకొని అమలు చేస్తారని నమ్ముతున్నాను. మీకు నా వివరణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.